నా పేరు అరుణ్. ఇంకో కుతూహలశాలి పేరు బాల. మరో కుతూహలశాలి పేరు సూర్య. మీకు కూడా ఏదో పేరు ఉండే ఉంటుందిగా. మీ ఇంట్లో వాళ్ళకి, చుట్టాలకి, చుట్టుపక్కల వాళ్ళకి, మీకు తెలిసిన ప్రతి మనిషికి కూడా ఏదో పేరు ఉండే ఉంటుంది. కొంతమంది అయితే పిల్లల కడుపులో ఉండగానే వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ పెట్టకపోయినా పిలవడానికైనా ఏదో ముద్దు పేరు ఉండే ఉంటుంది. ఇలా ఒక పేరు పెట్టుకోవడం, జీవితాంతం దాన్నే అంటిపెట్టుకోవడం అనేది కేవలం మనుషుల్లో మాత్రమే ఉండే లక్షణం. కొంతమంది పేర్లు మార్చుకున్నా ఆ కొత్త పేరైనా ఎల్లకాలం ఉంచుకునే ఉద్దేశంతో పెట్టుకుంటారు, కానీ ఎప్పుడు పెడితే అప్పుడు మార్చుకుంటానికి కాదు. ఇలా మనుషుల్ని పక్కన పెడితే కనుక డాల్ఫిన్ లాంటి జంతువులు వాటిల్లో వాటిని పిలుచుకోవడానికి వింత వింత శబ్దాలను ఉపయోగించుకుంటాయి. అలాగే కొన్ని పక్షులు, కుక్కలు లాంటి జంతువులు తమ మధ్య ఉండే ఇండివిజువల్స్ని గుర్తించడానికి కూడా వివిధ రకాల శబ్దాలను ఉపయోగిస్తాయని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. కాకపోతే అవన్నీ బేసిక్ సౌండ్స్ మాత్రమే, అంతకుమించి ఎవాల్వ్ కాలేదు. మనం మాత్రం ఒక శబ్దం ఏంటి, వీరమాచినేని, మోహన, వెంకట, సాయి, శ్రీదత్త, రమేష్ చక్రవర్తి లాంటి కొండవీటి చాంతాడంత పేర్లను కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఎంత విచ్చలవిడిగా ఈ భూమి మీద పేరును వాడే ఏకైక జీవులం మనమే, మనుషులమే. ఈ విధంగా పేర్లు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేనప్పుడు చారిత్రక ఆధారాలతో మనకు తెలిసిన మొట్టమొదటి మనిషి పేరు ఏంటి? ఈ కుతూహలం మీకు ఎప్పుడన్నా కలిగిందా? ఈ ప్రశ్న అడగగానే చాలామంది మా మత గ్రంథాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఫలానా వాళ్ళు బతికినట్లు రాసుంది, వాళ్ళ పేర్లు ఇవి అని చెప్తారు. కాకపోతే అలాంటివి ఇక్కడ చెల్లవు. ఎందుకంటే అవన్నీ పరిశీలనకి, సైంటిఫిక్ ఎంక్వైరీకి నిలబడవు. దానికి తోడు ఇప్పుడున్న మతాలలో 99% 2 నుంచి 3,000 సంవత్సరాల క్రితం పుట్టినవి మాత్రమే. కానీ మనుషులు అంతకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఉన్నారు. అలాగే వివిధ ప్రదేశాల్లో, కొండల్లో, గుహల్లో, పర్వతాల్లో రకరకాల గుర్తులు, ఆదిమ మానవులు గీసిన బొమ్మలు, అక్షరాలను పోలిన ఆకారాలని కనుక్కున్నా చాలా వాటిని డెసిఫర్ చేయలేకపోయారు, అంటే చదవలేకపోయారు. మొదటి పేరు ఏంటో తెలియాలంటే అట్లాంటి పురాతన లిపిని కనుగొని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా తెలియడం ముఖ్యమే. అప్పుడే కదా మనకు ఆ మనిషి పేరు తెలిసేది. కాబట్టి అసలు లేట్ చేయకుండా ఇప్పటి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటి, అది ఎప్పటిది, ఆ పేరు గల వ్యక్తి ఏం పని చేసేవాడు, ఈ విషయాన్ని చూద్దాం పదండి. చరిత్రలోకి వెళ్తే పురాతత్వ శాస్త్రం అనేది, ఆర్కియాలజీ అనేది ఒక సైన్స్గా, అంటే ఒక ప్రామాణిక శాస్త్రంగా మారడం 19వ శతాబ్దంలోనే మొదలైంది అని చెప్పొచ్చు. దానిలో భాగంగా 19, 20 శతాబ్దాలలో బోల్డ్ అన్ని పురావస్తు ప్రదేశాలని ఆర్కియాలజిస్టులు జాగ్రత్తగా తవ్వి పరిశోధించడం మొదలుపెట్టారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే సింధు నాగరికత, ఈ ప్రదేశాలని 1920లలో జాన్ మార్షల్ అనే ఆయన తవ్వి ఇదొక గొప్ప సపరేట్ నాగరికత అని చెప్పేదాకా అప్పట్లో ఎవ్వరికి దాని గురించి తెలియదు. ఏవో పాత మట్టి దెబ్బలు, కుండ పెంకులు ఉన్నాయనుకునే వాళ్లే కానీ దాని ప్రాముఖ్యత మాత్రం ఎవ్వరూ గుర్తించలేదు. ఆర్కియాలజీ డెవలప్ అయ్యే కొద్దీ పురావస్తు ప్రదేశాలను జాగ్రత్తగా తవ్వడం, అక్కడ దొరికిన వస్తువుల్ని భద్రపరిచి పరిశీలించడం ద్వారా వివిధ నాగరికతల్ని, మానవుల ప్రయాణాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు. వీటిలో భాగంగా 1912, 13 సంవత్సరాలలో జర్మనీకి చెందిన జూలియస్ జోర్డన్ అనే ఆర్కియాలజిస్టు దక్షిణ ఇరాక్లో ఉరుక్ అనే పురాతన నగరంలో త్రవ్వకాలు జరిపాడు. ఆ ఉరుక్ నగరం ఇప్పుడు మనలో చాలామందికి తెలిసిన మెసొపొటేమియన్ నాగరికతలో ఒక భాగం. ఆ త్రవ్వకాల్లో భాగంగా ఇనన్నా అనే దేవత మందిరంలో త్రవ్వకాలు జరిపినప్పుడు అనేక పురాతన మట్టి బిళ్ళలు బయటపడ్డాయి. ఆ 2 ఏళ్లలో జూలియస్ జోర్డన్ సుమారు 5,000కు పైగా మట్టి బిళ్ళలను సేకరించాడు. ఇక్కడ మట్టి బిళ్ళలు అనగానే మట్టి ముద్దలే కదా అని మీరు లైట్ తీసుకోవద్దు, అవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పటికింకా పెన్ను, పేపరు, ఇంకు, చెట్టు బెరడులు, తాళపత్రాలు ఇట్లాంటివి ఏమీ కనిపెట్టలేదు. అసలు ఇదంతా కాదబ్బా, రైటింగు, రాయడం అన్నది కూడా ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న కాలం అది. మరి రాయడమే లేని ఆ కాలంలో అక్కడ నివసించే ప్రజల రికార్డులు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? ఎవరు ఎంత పంట పండించారు, ఎంత గుడికి దానం చేశారు, ఎంత పన్ను చెల్లించారు, ఈ లెక్కలన్నీ.
వీటన్నిటికీ నేను ఇందాక చెప్పిన మట్టి బిళ్ళలు వాడేవాళ్ళు. చెక్కల్ని వివిధ రకాల ఆకారాల్లో చెక్కి ఒక మట్టి బిళ్ళను తీసుకొని అది మెత్తగా ఉన్నప్పుడు దానిలో అచ్చుగుద్ది తర్వాత కొలిమిలో కాల్చి భద్రపరిచేవాళ్ళు. ఇప్పుడు మనం ఇటుకల్ని ఎలా కాలుస్తున్నామో అలాగన్నమాట. అవే వాళ్ళు రాసుకున్న రికార్డులు, పుస్తకాలు. ఈ లిపినే ఇంగ్లీష్లో క్యూనిఫామ్ లిపి అంటారు. ఈ బొమ్మలో చూస్తున్నారు కదా, అదే ఇది. ఇందాక చెప్పిన త్రవ్వకాల్లో భాగంగా మన జోర్డన్కి ఒకే జాడీలో భద్రపరిచిన సుమారు 77 మట్టి బిళ్ళలు దొరికాయి. ఒకే జాడీలో దొరకడం అంటే అవన్నీ ఒకే కాలంలో ఒక వ్యక్తో లేదా ఒక గ్రూపో తయారు చేసి భద్రపరిచినవన్నమాట. కాలం గడిచే కొద్దీ ఆ గుర్తుల్ని డిస్పర్ చేయడం అంటే అర్థం చేసుకోవటం, వాటిని ఎవరు తయారు చేశారో కనిపెట్టడం, ఇవన్నీ చేయగలిగారు. అవి ఎంత పురాతనమైనవని కనుక్కోవడానికి కార్బన్ డేటింగ్ చేస్తే అవి సామాన్య శకపూర్వం 3100 సంవత్సరానికి చెందినవిగా తేలింది. అంటే ఇప్పటికీ 5125 సంవత్సరాల క్రితానివి. మరి కాస్త పరిశోధనలు చేస్తే తేలిందేంటంటే ఆ జాడీలో ఉన్న గుర్తులన్నీ ఒక వ్యక్తి రాసినవే అని. సారీ ఒక వ్యక్తి గుచ్చినవే అని. మనకి హ్యాండ్ రైటింగ్ ఎలాగో అది గుచ్చే రైటింగ్ అన్నమాట. సో మనకి ఈ రికార్డులతో పాటు అది తయారు చేసిన మనిషి కూడా దొరికాడు. మరి వాటిలో ఏముంది? ఈ మట్టి బిళ్ళల్లో ఎవరెవరు ఎంతెంత పంట పండించారు, ఎన్ని లీటర్ల బీరు తయారు చేశారు, ఎన్ని రకాల బీర్లు తయారు చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇలా ఉండడంతో పాటు ఒక 17 మట్టి బిళ్ళల్లో ఒక కామన్ సింబల్ ఉంది. అంటే సంతకం లాంటిది. ఫలానా వ్యక్తి ఒక 10 క్వింటాలు గుడికి దానం చేశాడు, ఇట్లు సో అండ్ సో అని మనం సంతకం పెట్టినట్లు అన్నమాట. కాలం గడిచే కొద్దీ ఆ గుర్తుల్ని చాలా వరకు డీకోడ్ చేశారు. ఉదాహరణకి మట్టి బిళ్ళ చూడండి, దీని అర్థం 29,086 బార్లీ గింజలు 37 నెలలు అని రాసి పక్కన ఒక సింబల్ని గుచ్చారు. ఆ సింబల్ ఎలా ఉంది? ఒక కర్ర లాంటిది ఉండి దాని పక్కనే చేపను పోలిన ఆకారం ఉంది. ఆ చేపను పోలిన ఆకారాన్నేమో కు అని, ఆ కర్రనేమో షిమ్ అని పలకొచ్చని కనిపెట్టారు. అంటే పూర్తిగా చదివితే గనక కుషిమ్ అని. అది కుడి నుంచి ఎడమకి చదివే లిపి, అరబిక్ లాగా. అనగా కుషిమ్ అనే మనిషి ఎన్ని బార్లీ గింజలో ఎంతకాలం వచ్చాయో నమోదు చేసి తన పేరు రాశాడు అని అటు ఇటుగా అర్థమైంది. కాకపోతే దాంట్లో చాలా డౌట్లు ఉన్నాయి. అది ఒక మనిషి పేరు కాకుండా పదవి అయి ఉండొచ్చు కదా. ఉదాహరణకి ఇట్లు మేనేజర్, లేదంటే ఇట్లు సూపర్వైజర్ ఇలాగా. లేకపోతే ఏదన్నా ఊరి పేరో ఆ గుడి పూజారి పేరో కూడా అయి ఉండొచ్చు కదా. కరెక్టే. కాకపోతే కాలం గడిచే కొద్దీ ఆ లిపిని ఇంకా బాగా అర్థం చేసుకోవడంతో పాటు ఆధారాలు దొరికే కొద్దీ ఒక్కో ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ అంటే తొలగిస్తూ వచ్చారు. ఉదాహరణకి అది ఒక పదవి పేరు అనుకోండి, అలా రికార్డు చేసిన ప్రతి మట్టి బిళ్ళలో దాన్ని మెన్షన్ చేయాలి కదా, కానీ అలా చేయలేదు. అలాగే ఒకవేళ గుడికి సంబంధించింది అయితే ఆ గుడిలో దొరికిన ప్రతి మట్టి బిళ్ళలో అది రాయాలి కదా, అలా కూడా లేదు. ఈ విధంగా సైంటిఫిక్గా అన్ని ఆప్షన్లో కన్సిడర్ చేసి పరిశీలించి ఇది ఒక వ్యక్తి పేరే అని దాదాపు నిర్ణయించారు. ఇక్కడ దాదాపు అన్న పదం ఎందుకు వాడామంటే పురాతత్వ శాస్త్రంలో ఒక విషయాన్ని లెక్కల్లో లాగా 100% ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. సో కన్క్లూజన్, ఇప్పటి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి చారిత్రక వ్యక్తి కుషిమ్, చేసే ఉద్యోగం అకౌంటెంట్. ఈ విధంగా మొట్టమొదటి మనిషి పేరుండి ఇంత చరిత్ర ఉండబట్టే ఈ కుషిమ్ అనే పేరున్న ఒక చిన్న పురాతన మట్టి బిళ్ళని 2020లో వేలం వేస్తే $2,29,000 అంటే దాదాపు 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అది మ్యాటరు. ఇప్పుడు అర్థమైందా? మానవాళికి మనందరికీ తెలిసిన మొట్టమొదటి చారిత్రక వ్యక్తి కుషిమ్. అందరూ సాధారణంగా అనుకునేటట్టు ఈ మొట్టమొదటి చారిత్రక వ్యక్తి ఒక మత ప్రవక్తో, పూజారో, ఋషో, రాజో, చక్రవర్తో, ఫిలాసఫరో కాదు, ఒక సాధారణ అకౌంటెంటు. చూడండి, మనకు దేవుడి కన్నా, పూజారి కన్నా, రాజు కన్నా, ఫిలాసఫర్ కన్నా ఒక అకౌంటెంట్ ముఖ్యం. ఒప్పుకుంటారా? ఈసారి మీరు ఆఫీసులో అకౌంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఓ వేసుకోండి. అలాగే మీరే అకౌంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే కనుక మీ కొలీగ్స్తో ఈ విషయం షేర్ చేసుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు కుతూహలశాలి.